హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇండియన్ బ్యాంక్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూశారంటే మీకు దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఎగ్జామ్, అలాగే శాలరీ మరియు మరిన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అన్నమాట. ఇండియన్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ అన్నమాట ఇది. దీనిలో ఏ ఏ స్టేట్ లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది నేను ఇప్పుడైతే చెప్తాను మీకు. ముందుగా తమిళనాడులో 160 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి లోకల్ లాంగ్వేజ్ తమిళ్ అయితే అయి ఉండాలి. అలాగే కర్ణాటకలో 35 పోస్టులు ఉన్నాయి. దానికి కన్నడ లోకల్ లాంగ్వేజ్ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 50 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి తెలుగు అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే కలిగి ఉండాలి. అలాగే మహారాష్ట్రలో 40 పోస్టులు మరాఠీ లాంగ్వేజ్ ఉండాలి. గుజరాత్ లో అయితే 15 పోస్టులు గుజరాతీ అయితే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అయితే కలిగి ఉండాలన్నమాట. మీకు స్క్రీన్ మీద పక్కన అయితే ఏ ఏ కేటగిరీకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే అక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను నేను. అవేంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి మరియు విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇలా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే అక్కడ నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపించాను. అవి టోటల్ పోస్టులు వచ్చి 300 అయితే ఉన్నాయన్నమాట లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కి సంబంధించి. మరియు దీనికి రిజిస్ట్రేషన్ కి డేట్స్ ఎప్పుడు ఇచ్చారంటే ఈ నెల 13 నుంచి అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు. మరియు రేపు నెల 2వ తేదీ వరకు అయితే మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారనమాట. మరియు వీటికి శాలరీ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీకు స్టార్టింగ్ లో అయితే 48,480 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ శాలరీ అనేది పెరుగుతూ మీకు నెక్స్ట్ పే స్కేల్ ఉంటుంది కదా, ఆ పే స్కేల్ ప్రకారం మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 62,480, ఆ తర్వాత 67,120, ఆ తర్వాత 85,920 ఇలా సబ్సిక్వెంట్ గా మీకు పే స్కేల్ అయితే పెరగడం జరుగుతుంది అనమాట. ఇది మంచి శాలరీ అనే చెప్పవచ్చు. అలాగే టిఏ, హెచ్ఏ, సిఏ, హెచ్ఆర్ఏ అలాంటి మరిన్ని బెనిఫిట్స్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది అనమాట. మరియు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే నేను చెప్తాను. మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే నేపాల్, భూటాన్ సిటిజన్స్ కూడా కొందరికైతే ఛాన్స్ ఇచ్చారు. మరియు ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను. ఇందులో మీకు ఏజ్ లిమిట్ వచ్చి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరియు వాళ్ళకి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే చదివి ఉండాలన్నమాట. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు డిగ్రీ చదివి ఉంటే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అనమాట. ఇప్పటికీ మీ డిగ్రీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఇంకా చదువుతున్నా లేదంటే ఇంకా ఫైనల్ ఇయర్ లో ఉన్నా కూడా అప్లై చేసుకునే దానికి ఛాన్స్ లేదనమాట. 7వ తేదీ 1వ నెల 2024 లోపల మీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అలాంటప్పుడే మీరు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ కి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years మరియు ఓసీ, ఈ బీసీ వాళ్ళకైతే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకైతే
10 years అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాంటి మిగతా ఏవైతే ఉన్నారో వాళ్ళకైతే మిలిటరీలో పనిచేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే 1984లో రియట్స్ లో అఫెక్ట్ అయిన పర్సన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వీళ్ళకి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఓసీ కేటగిరీ అలాగే విజువల్ ఇంపైర్మెంట్ మరియు హియరింగ్ ఇంపైర్మెంట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. అలాగే వాళ్ళకి స్క్రైబ్ కావాలి కదా, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో చేతులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి స్క్రైబ్ కావాలి కదా, వాటికి సంబంధించిన ఈ గైడ్ లైన్స్ అనమాట. అది కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఆ ఈడబ్ల్యూఎస్ అనేది ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అది మనము ఎంఆర్ఓ ఆఫీస్ కి అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఓసీ కేటగిరీ వాళ్ళు. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు చెప్తాను. ఏ విధంగా ఈ జాబ్ కి సెలెక్ట్ చేసుకుంటారంటే ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 phases లో మాత్రమే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంది. ముందుగా అందులో ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ తీస్తారు, దాని తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారనమాట. అలాగే ఒక ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అనేది ఒకే రోజు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మీకు ఈ విధంగా మీ సిలబస్ అనేది ఇప్పుడు చెప్తాను. అందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కి 45 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే 60 మార్కులకి అయితే ఉంటాయన్నమాట. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మీకు రావడం జరుగుతుంది. దానికి 60 నిమిషాలు అయితే కేటాయించారు. అలాగే జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ అన్నమాట, దానికి సంబంధించి 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి అన్నమాట. మీకు 35 minutes అయితే టైం ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అవి 40 మార్క్స్ గా ఉంటాయి. అలాగే డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ దీనికి సంబంధించి 35 క్వశ్చన్లు, అలాగే మార్క్స్ వచ్చి 60 ఉంటాయి. మీకు 45 నిమిషాల టైం లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తంగా 155 క్వశ్చన్లకి 200 మార్కులుగా ఉంటాయి. మరియు 3 గంటల ఎగ్జామ్ టైం అయితే మీకు ఉండడం జరుగుతుంది అనమాట. అంటే 155 క్వశ్చన్స్ ని మీరు 3 hours లో 200 మార్క్స్ కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. ఇందులో మీరు 1/4 అంటే 4 క్వశ్చన్లు తప్పుగా ఎంటర్ చేశారంటే మీకు ఒక మార్క్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. 0.25% అంటాం కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. కట్ ఆఫ్ స్కోర్ వచ్చి మీకు కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇప్పుడైతే మనకు డిక్లేర్ చేయరు, ఎందుకంటే అక్కడ ఉన్న పోస్టులు మరియు అప్లై చేసిన క్యాండిడేట్స్ బట్టి మనకు కట్ ఆఫ్ స్కోర్ అయితే డిసైడ్ చేస్తారనమాట. అందులో వీళ్ళని ఎవరైతే నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ కి మరియు ఇంటర్వ్యూకి ఎవరిని పిలుస్తారంటే 3 times అనమాట. ఇప్పుడు పోస్టులు 100 ఉన్నాయంటే 300 మందిని పిలవడం జరుగుతుంది అనమాట. అది ఏ కేటగిరీలో అంటే ఓసీ కేటగిరీలో. అలాగే 100 పోస్టులు ఉంటే 500 మందిని పిలుస్తారనమాట. అది ఏ కేటగిరీ అంటే రిజర్వ్డ్ కేటగిరీ అనమాట. ఎస్సీ ఎస్టీ మరియు ఇతర రిజర్వ్డ్ కేటగిరీస్ కి అయితే 1:5% లో మరియు 1:3% లో అన్రిజర్వ్డ్ కేటగిరీని అయితే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో మీకు 40% అయితే ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ అయితే మీకు 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మీకు టెస్ట్ కి 200 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది కదా, అందులో
రెండు వాటిలో 40% మార్క్స్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట అవి. మరియు 35% ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 35% మార్క్స్ అయితే వాళ్ళు రెండు వాటిలలో గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుందా అనేది అక్కడ ఉద్దేశం కాదనమాట. అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఒకవేళ అంతకంటే తక్కువ మందికి ఆ 40% కూడా రాకుండా ఉంటే బ్యాంకుకి అయితే ఇంకా ఆ పర్సంటేజ్ అయితే తగ్గించే ఛాన్స్ అయితే వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ వెయిటేజ్ ఎలా తీసుకుంటారు టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కంటే 80/20%, 80:20% అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు టెస్ట్లో 80%, అలాగే ఇంటర్వ్యూలో 20%. వాటిని కలిపి ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింటుందో వాళ్ళనైతే ఆ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఇద్దరికి వచ్చి ఒకటే పర్సంటేజ్ ఉంటే ఎవరు హైయెస్ట్ ఏజ్ ఉంటుందో, ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూకి అయితే పిలిచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో ప్రొబేషన్ అనేది ఉంటుంది. 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రొబేషన్ పీరియడ్లో 2 ఇయర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాతనే మిమ్మల్ని రెగ్యులర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరియు దీనికి ఒక బాండ్ అయితే, షూరిటీ బాండ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా బ్యాంకులో పని చేస్తారన్నట్టు. ఇన్ కేస్ మీరు ఆ 2 ఇయర్స్ పని చేయలేనప్పుడు మీరు 2 లక్షల డబ్బులు మరియు మీరు అంతవరకు పొందిన జీతాన్ని అయితే తిరిగి కట్టవలసిందిగా ఈ బ్యాంక్ అయితే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరియు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఉన్నాయి. నేను దానికి సంబంధించిన అప్లై చేసుకునే లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. మరియు మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. మరియు అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చి 175 రూపీస్ మాత్రం ఉంటుంది. మళ్ళా జిఎస్టీ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి వచ్చి, ఓసీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చి 1000 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనమాట ఇది. నేను లింక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్స్ అయితే పెడతానమాట. మీరు ఫోటో మరియు సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు ఒక చిన్న లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ ఆన్లైన్లోనే పే చేసేదానికి ఉంటుందన్నమాట. కాల్ లెటర్స్ అనేటివి మీరు అవి వాళ్ళు సపరేట్గా మీకైతే పోస్టులు అయితే ఏం పంపించరు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఆన్లైన్లోనే చెక్ చేసుకొని కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇంకా మనకు కొన్ని సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. అవి మీకు లాస్ట్లో అయితే నేను చెప్తాను. ఎగ్జామ్ సెంటర్ మరియు టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే కొన్ని అయితే మెన్షన్ చేశారు. ఇంకా అన్ని పూర్తిగా అయితే చెప్పలేదన్నమాట. అలాగే మీకు బయోమెట్రిక్ ఐరిస్ స్కాన్ డేటా, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీ బయోమెట్రిక్ మరియు ఐరిస్ డేటాని అయితే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీరైతే మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మరి ఇతర ఐడెంటిటీ కార్డుని అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు ఆరు విశాఖపట్నం అయితే పెట్టడం జరిగింది. తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ వాళ్ళు టెంటేటివ్గా అనుకుంటున్న ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చి మీరు ఎలా స్కాన్ చేసుకోవాలి, ఎంత కేబీలో అనేది నేను ఇక్కడ చెప్తాను. 20 to 50 కేబీలో అయితే మీరు ఫోటోగ్రాఫ్ని అయితే స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చి 10 to 20 కేబీలో స్కాన్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చి 20 to 50 కేబీలో అయితే ఉండాలి. మరియు మీరు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది కదా, అది వచ్చి 50 to 100 కేబీలో అయితే జేపీజీలో అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఆ లెటర్ ఏం రాయాలి అనేది టెక్స్ట్ ఫర్ ద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఉంది కదా, ఆ డేటా అయితే మీరు రాసి అక్కడ స్కాన్ చేసి పెట్టుకొని వీటినన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఈ సదరం సర్టిఫికేట్ లేదంటే డిజేబిలిటీ సర్టిఫికేట్కి సంబంధించిన ఇది అనమాట, ఇది ఫార్మాట్. కాబట్టి ఎవరైతే డిగ్రీ చదివి ఉండి దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, కానీ కొన్ని కారణాల వల్ల అయితే చేయలేకపోయాను, దానికోసం క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేశారంటే ఇతరులకు కూడా ఈ వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ మన ఛానల్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ని అయితే చూసి అనమాట. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.